హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తెలుసుకునే టాపిక్ కవర్ బ్లాక్ అండి. అసలు ఈ కవర్ బ్లాక్ అంటే సింపుల్గా చెప్పుకోవడానికి స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ నుంచి కాంక్రీట్ అవుటర్ సర్ఫేస్ ఈ మధ్యలో అనేది ఒక కొద్దిగా స్పేస్ గ్యాప్ ఉంచడం కోసం ప్రొవైడ్ చేసే కాంక్రీట్ అండి. ఒకవేళ మనం కవర్ బ్లాక్స్ ప్రొవైడ్ చేయకపోతే కాంక్రీట్ నుంచి స్టీల్ అనేది బయటకు ప్రొజెక్ట్ అవుతుందండి. అలా ప్రొజెక్ట్ అవ్వడం వల్ల మన ఎంటైర్ ద బిల్డింగ్ లైఫ్ అనేది రిడ్యూస్ అయిపోతుంది. అలాగే మనకి ఫైర్ రెసిస్టెన్స్ ఉండదు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది ఎఫెక్ట్ చేస్తుంటాయి, స్టీల్ కరోజన్ అనేది కూడా జరుగుతుంది. అలా జరగకుండా ఉండడం కోసం కవర్ బ్లాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామండి. ఇవి మ్యాక్సిమం M30 యూజ్ చేస్తారు, మినిమం వచ్చేసరికి M20 యూజ్ చేస్తారండి. అలాగే దీని యొక్క షేప్స్ అండ్ సైజెస్ చూద్దామండి. చూడండి, ఇది మనకి కవర్ బ్లాక్ చూసారా, దాని మీద 40 అని ఉంది, 40, 20, 25 ఇలాగా దాని యొక్క డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయండి. మనం కవర్ 25 ప్రొవైడ్ చేయాలంటే 25 నెంబర్ కనిపిస్తుంది కదండి, అక్కడ బాటమ్ ఆఫ్ ద రాడ్ అనేది ఉండాలండి. అప్పుడే మనం కవరింగ్ సరిగ్గా ఇచ్చినట్లు అండి. కవరింగ్ అనేది షీట్ నుంచి బార్కి మధ్య ఉండే డిస్టెన్స్లో ప్లేస్ చేస్తామండి, ఇమేజ్లో చూపించినట్టుగా. అలాగే ఇమేజ్లో చూడండి, సరిగ్గా అలా కూర్చోవాలండి. అప్పుడే బ్లాక్ సర్ఫేస్ కూడా క్లీన్ అండ్ స్మూత్గా ఉండాలి. చూడండి, ఇప్పుడు సైజ్ ఆఫ్ ద కవర్ బ్లాక్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. ఫుటింగ్స్కి 50 mm, కాలమ్ 40 mm, బీమ్స్ 25 mm, స్లాబ్ 15 mm ఫర్ ద 100 to 120 mm థిక్ ఆఫ్ ద స్లాబ్, 20 mm ఫర్ ద అబోవ్ 120 mm థిక్ ఆఫ్ ద స్లాబ్. స్టేర్ కేస్ అండి, సేమ్ స్లాబ్ లాగే 15 mm కవర్ బ్లాక్ 100 to 120 mm థిక్ స్లాబ్ దగ్గర, అలాగే 20 mm కవర్ బ్లాక్ 120 థిక్ స్లాబ్ దగ్గర యూజ్ చేస్తామండి. వాల్ దగ్గర 20 mm యూజ్ చేస్తామండి. అలాగే మనకి స్టీల్ యొక్క వెయిట్ బట్టి కూడా డిపెండ్ అవుతుందండి కవర్ బ్లాక్ ఏది యూజ్ చేయాలి అనేది కూడా, అలాగే స్లాబ్ యొక్క థిక్ బట్టి కూడా. అందుకని నేను ఫుల్గా అన్నీ చెప్పాను. అలాగే కవర్ బ్లాక్ ఎన్ని యూజ్ చేయాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాము. కవర్ బ్లాక్ ప్లేస్డ్ ఎవ్రీ ఫుట్ అలాంగ్ ద రెయిన్ఫోర్స్మెంట్, ప్రతి ఒక్క అడుగుకి లేదా దానికన్నా తక్కువ ఉన్న డిస్టెన్స్లోనే మనం కవర్ బ్లాక్ అనేది పెట్టాలండి. కవర్ బ్లాక్తో పాటుగా మనం చైర్స్ ప్రొవైడ్ చేయడం వలన మనకి డెప్త్ అనేది ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా వస్తుందండి, లేకపోతే అంటిలేషన్ ఎక్కువ వస్తుంది. కాబట్టి చైర్స్ కూడా ఒక వీడియో నేర్చుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం ప్రాక్టికల్గా సైట్లో ఎలా కవర్ బ్లాక్స్ ప్రొవైడ్ చేస్తూ చూద్దామండి. ఇది మా స్లాబ్ కవర్ బ్లాక్ చూడండి, కరెక్ట్గా సరిగా కూర్చుంది కదండి, అలా ప్రొవైడ్ చేసుకోవాలి. అలాగే కాండ్యూట్స్, ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ప్రొవైడ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం ఫూటింగ్స్ చూద్దాం. ఫూటింగ్స్లో బాటమ్ చూడండి 50 mm, కాలమ్కి 40 mm. ఇక్కడ మనకు ఫూటింగ్లో బాటమ్ వస్తాయండి. సైడ్ షటరింగ్ ఉంది కదండి, అక్కడ కూడా మనం కవర్ బ్లాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఇవి లైన్ డోరీతోని కరెక్ట్గా సీదా ఉండేట్లు చూసుకోవాలండి, లేకపోతే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. మనకి స్లాబ్లో వచ్చేసరికి కాలము, బీమ్, స్లాబ్ బాటంలోని ఇలాగా అన్ని చోట్ల మనం కవర్ బ్లాక్ ప్రొవైడ్ చేయాలండి. అన్నీ సేమ్ పెట్టకూడదు. బీమ్కి వచ్చేసరికి మనకి 25 mm అండి, స్లాబ్ 15 to 20, కాలమ్ 40 mm. అలాగే మనకి డ్రాయింగ్లో కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు, అవి వాటి పరంగా మనం ప్రొవైడ్ చేయాలండి కవర్ బ్లాక్. ఇందాక మనం కవర్ బ్లాక్స్తో పాటు చైర్ మాట్లాడుకున్నాం కదండి, ఇదే ఆ చైర్ అండి. మినిమం లెంత్ అనేది 300 ఉండాలి. చైర్ కటింగ్ లెంత్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. ఇందాకల వరకు మనం ఎలా కవర్ బ్లాక్ ప్రొవైడ్ చేయాలి, దాని యూజెస్ ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రొవైడ్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ చూద్దామండి. ల్యాబ్లో సరైన కవర్ బ్లాక్ ప్రొవైడ్ చేయకపోతే సరియా అనేది బయటకు వచ్చి, అలాగే వాటర్ యొక్క సీపేజ్ అనేది జరిగి కరోషన్ అయిద్దండి. దాని తర్వాత మనకి వాటర్ లీకేజెస్ ప్రాబ్లం కూడా వస్తాయి. పెచ్చులుగా ప్లాస్టింగ్ కూడా ఊడిపోవడం జరుగుతుంది. బీమ్స్ అండ్ కాలమ్స్ కూడా ఇదే జరిగిద్దండి, కరోషన్ అవ్వడము, అలాగే స్ట్రక్చర్ అనేది ఫెయిల్ అయిపోవడం, దాని లైఫ్ తగ్గిపోవడం జరుగుతుందండి. ప్లాస్టర్ ఆర్ పుట్టి ఫినిషింగ్స్ కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. దీనికోసం మనం IS 456-2000 అండి, ఇది పూర్తిగా RCC స్ట్రక్చర్ ఎలాగా బిల్డ్ చేయాలనేది మనకు నేర్పిస్తుందండి. సో ఇదండి కవర్ బ్లాక్స్ గురించి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి మీ తెలుగు ఇంజనీర్ని.